నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టుంగుమని సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడేయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలను అడుగుతున్నా, మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అస్సలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని. ఇక ఈయననేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాడు. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వాళ్ళ చెవులు మోగి మూసుకోవాలి, అట్లా తిట్టచ్చు. కానీ మనకు సంస్కారం ఉంది. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడండి నిన్న. ఏమంటాడు? కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నది ఎరికేనా? రేవంత్, కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది? అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు, టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి. తప్పిదారి అడ్డివారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. అరే అయ్యా, నీకంటే ముందు చాలా మంది పనిచేశారు నాయన ముఖ్యమంత్రులు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా, కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్పించలేరు. తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు? మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు.